హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల వాంఛ అయినటువంటి 12 పీఆర్సీ కమిషన్ నియామకంపై ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే కీలక శక్తులైనటువంటి ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా, ఈ విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పర్రి వెంకట్రావు గారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా నూతన పే స్కేల్స్ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగినటువంటి బీటీఏ జిల్లా కౌన్సిల్ సమావేశంలో డిమాండ్‌లు మరింత ఊపందుకున్నాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రావు గారు మాట్లాడుతూ, కాలపరిమితి ముగిసిన కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం వల్ల ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల మరియు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ జరగకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఆహ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ముసలయ్య గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేవలం వేతన సవరణ మాత్రమే కాకుండా గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇతర ఆర్థిక బకాయిలను కూడా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి టీఏ బకాయిలు మరియు ఉద్యోగులు ఎంతోగానో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సరెండర్ లీవ్ ఆహ్, నగదీకరణ నిధులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అందాల్సిన మొత్తం బకాయిలు దాదాపు 32,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేయాల్సొస్తోందని వారు వాపోయారు. ఈ కీలక సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్చూరు మాధవరావు గారు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు కలగుంట మోహన్ రావు గారు మరియు ఇతర ముఖ్య నేతలు మాల్యాది, ఎల్ల ఆంటోనీ, కట్టా రమేష్, అలాగే మందిరాల శరత్ చంద్రబాబు, జయరామయ్య వంటి వారు పాల్గొని తమ సంఘీభావాన్ని అయితే ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబించేలాగా ఈ బకాయిలని ఒకేసారి విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు భవిష్యత్తులో తమ ఆందోళనను ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 32,000 కోట్ల బకాయిల అంశాన్ని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ఉద్యోగుల సంక్షేమానికి పీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనివల్ల ఉద్యోగుల్లో ధైర్యం కలగడమే కాకుండా వారు మరింత ఉత్సాహంగా విధుల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది.